ఓం నమో వెంకటేశాయ. 7 శనివారాల వ్రతంలో ఇది లాస్ట్ వారం అండి. అంటే 7వ వారం పూజ అనమాట. ఎప్పుడు చేసి పూజ కన్నా ఈరోజు కొంచెం స్పెషల్గా కొన్ని ఐటమ్స్ అయితే చేస్తాం కదండి. సో అందుకే పూజకి అయితే లేట్ అయిందనమాట. అలాగే ఈరోజు పూజలో మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిపి కూర్చున్నాము ఈ వ్రతంలోనైతేని. సో నేనైతే ఒక ముగ్గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చుకుంటున్నానండి. అంటే ముగ్గురికి భోజనాలు పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నాను. నేనన్నది ఏంటంటే ఖచ్చితంగా 7గురికి పెట్టాలి, 7గురు తాంబూలం ఇవ్వాలని చెప్పేసి విన్నానమాట. మరి అది ఎంతవరకు కరెక్ట్, ముగ్గురికి ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు. కానీ నాకు ఇక్కడ ముగ్గురే తెలుసు కాబట్టి నేను ఆ ముగ్గురికే భోజనం పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నాను. మీరేమంటారు? ముగ్గురికి ఇచ్చినా పర్లేదా, లేకపోతే 7గురికే భోజనాలు పెట్టుకుని తాంబూలం ఇవ్వాలన్నది కామెంట్ చేయండి. సో నేనైతే ప్రస్తుతానికి ముగ్గురికి అయితే ఇచ్చానమాట. సో ఇంకా పూజ కాడ ఎంత రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు అభిషేకం చేసి ముందంటే అండి దీపారాధన చెయ్యాలన్నారు. చాలా వీడియోస్ అయితే షేర్ చేశారు. కానీ పిండి దీపాలు ముందుగానే వెలిగించేస్తే ఏమవుతుందంటే త్వరగా కొండ ఎక్కేస్తాయని చెప్పేసి నేను మామూలుగా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడైతే దీపారాధన అయితే చేసుకుంటాను. కానీ అలా చేయకూడదు, అభిషేకం చేసినప్పుడే మనకి ముందుగానే దీపారాధన అయితే చేసుకోవాలని చెప్పేసి అన్నారనమాట. అందుకే ఈరోజు ఇంక ముందుగానే దీపారాధన చేసి ఇంకా స్వామివారికి అయితే అభిషేకం చేసాను. ఆ తర్వాత ఇంక నేను రెడీ చేసిన ఇంకా పిండి వంటలు ఉంటాయి కదా, బూర్లు, గారెలు, ఇంకా ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ ఇలా అరిటాకులో వేసుకొని ఇంకా స్వామివారికి అయితే ఇంకా మొత్తం మేమందరం కలిపి అయితే పూజ చేసుకుంటున్నాము. ప్రతి వారం కూర్చోబెడదాం పిల్లల్ని అనుకుంటాను కానీ ఇంక వాళ్ళకి కుదరట్లేదు అనమాట. ఇంకా లాస్ట్ వారం కాబట్టి ఇంక ఈ రోజు అయితే ఇంక అందరం కూర్చుని అయితే పూజ అయితే చేసుకున్నాము. సో 7వ వారం పూజ కూడా చాలా బాగా జరిగిందండి. అసలు ఎంత బాగా జరిగిందంటే ఇంక అప్పుడే అయిపోయినా 7 వారాలు అనిపించింది అనమాట.